ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. కాదని మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాల అయిన సందర్భంలో 19/3/2020 వారం 1లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు 16/4/2025 ఉదయం 10:30 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ తీసుకొని చేసిన ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అయినటువంటి మౌర్య భరద్వాజ్ ఐఏఎస్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఈ మీటింగ్కి 36 మంది సభ్యులు అటెండ్ అయ్యారు. మనకు 41 మంది వార్డు మెంబర్లు, 42 మంది కాను ఒక వ్యక్తి చనిపోయినందువల్ల 41 మంది వార్డు సభ్యులు, అలాగే 2 ఎక్సెస్ మెంబర్లు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కలుపుకొని 43 మంది ఉన్నారు. ఈ 43 మందిలో ఈరోజు 36 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒక 7 మంది మాత్రమే దూరంగా ఉన్నారు. ఈ వచ్చినటువంటి 36 మంది కూడా చైర్పర్సన్ పైన పెట్టినటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడము, 7 మంది దూరంగా ఉండడం వల్ల ఈ హాజరైన సభ్యులందరూ కూడా 36 మంది ఆమెకు వ్యతిరేకంగా ఓటేశారు. కాబట్టి అది ఓటింగ్ అనేది నెగ్గింది. కాబట్టి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ పైన ఓటింగ్ నెగ్గిందని మన ప్రెసిడెంట్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ గారు అనౌన్స్ చేసేసి ఈరోజు సమస్య ముగించి వెళ్ళిపోయారు. కాబట్టి చైర్పర్సన్ మీద చేసినటువంటి అవిశ్వాసము నెగ్గింది. కాబట్టి ఇది డిస్ట్రిక్ట్ కలెక్టర్, CDMA కమిషన్ డేటా మున్సిపల్ అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి ఈరోజే సమావేశం మినిట్స్ మేము పంపించేస్తాము. తదుపరి ఉన్నటువంటి వైస్ చైర్మన్ ఇద్దరిలో కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారము అక్కడి నుంచి ఒకరి పేరు ప్రతిపాదనలు వస్తాయి. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ జరిగే వరకు యాక్టింగ్ చైర్పర్సన్గా లేక టెంపరీ చైర్పర్సన్గా ఓటింగ్ జరిగే వరకు నడిపిస్తారు. అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి ఇబ్బంది లేక వాళ్ళ ద్వారా అడ్మిషన్ నడుస్తుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారము. నా పేరు కృష్ణ, మున్సిపల్ కమిషనర్, ఆదూరు మున్సిపాలిటీ. గైర్హాజరైన వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉంటాయి సార్? అయ్యా, వాళ్ళకు పార్టీ విప్ ఏదైనా జారీ చేసి ఉంటే, వాళ్ళకి కాపీ ముట్టినట్టుంటే పార్టీ పరంగా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే గైర్హాజరైంటారో పార్టీ విప్ తీసుకున్న తర్వాత ఎవరైతే విప్ జారీ చేసిందో అలాంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫీసర్కి సమావేశం జరిగిన 3 రోజుల లోపల వాళ్ళు ఏదైనా వాళ్ళ మీద నోటీస్ ఇవ్వగలిగితే దానిపైన ప్రెసిడెంట్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ కార్పొరేట్ చేసుకొని తదుపరి చర్యలు. చైర్మన్గా ఎన్నికైనటువంటి వ్యక్తిని ప్రలోభ పెట్టి బీజేపీ పార్టీలోకి తీసుకొని వాళ్ళు బీజేపీలో నుంచి వాళ్ళను అక్కడ వాళ్ళతో పెట్టుకొని ఈరోజు రాజకీయం చేయాలనుకున్నారు. ఏదైతే కౌన్సిలర్లందరూ కూడా ఆ పార్టీని వదిలిపెట్టిపోయినావు, నీ మీద విశ్వాసం లేదని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వానికి ఒక చెప్పపెట్టేలాంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ దించేయడము నిజంగా చరిత్రలో ఒక అధ్యాయం అని చెప్పచ్చు. ఎక్కడైనా అపోజిషన్ పార్టీ వాళ్ళని దించుతూ ఉంటారు, కానీ కూటమి అధికార పార్టీలో పోయినటువంటి మా పార్టీ చైర్మన్ను మేమే దించే పరిస్థితి రావడము నిజంగా ఇది ఒక చరిత్ర. దాంట్లో అధికార పార్టీ దౌర్జన్యాలు కాదని కూడా మా వాళ్ళు విజయం సాధించడం అనేది నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిది. కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆ కౌంట్ డౌన్ కూడా ఆదోళన నుంచే స్టార్ట్ అయిందనే దానికి ఇదొక నిదర్శనం అని కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఏదైతే మీరు తిరుపతి కావచ్చు, విజయనగరం కావచ్చు, మిగతా చోట్ల చాలా చోట్ల మీకు బలం లేనప్పటికీ మీరు దౌర్జన్యంతో ప్రలోభాలు పెట్టి వైస్ చైర్మన్ పోస్ట్ అయితేనేమి, కొన్ని చైర్మన్ పోస్టులు అయితేనేమి మీరు గెలవడం జరిగింది. మీరు అక్రమ పద్ధతులలో గెలిచినారు, కానీ కర్నూలు జిల్లాలో మీరు పప్పులు ఉడకలేదు. కర్నూలు జిల్లాలో విజయం సాధించాం. ఏదైతే నిజం ఉందో, ఏదైతే బలం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము విజయం సాధించడం అనేది ఇదొక నిజంగా చరిత్ర. దీంతోనైనా సరే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు మా వాళ్ళని ప్రలోభ పెట్టి పార్టీలో తీసుకొని ఏదో పదవులు చేయించుకోవాలి, లేకపోతే మా వాళ్ళని ప్రలోభ పెట్టి మార్చుకోవాలి చూస్తే ఇటువంటి పరిణామాలు ఉంటాయనేది ఒక మంచి హెచ్చరిక ఆదోళన సాయిప్రసాద్ రెడ్డి గారు కానీ కౌన్సిలర్లు కానీ ఇవ్వడం జరిగింది. నిజంగా నిజాయితీకి నిలువెత్తు అర్థంలాగా నిలవైనటువంటి ఆదోళన మున్సిపల్ కౌన్సిలర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి.
ఆదరణ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి 4 సంవత్సరాలు అయిన సందర్భంలో 19వ తారీఖున 19/3/2020 తారీఖున వారం 1లో మెజార్టీ సభ్యులు చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారం చేసుకుని జిల్లా కలెక్టర్ గారు 16/4/2025 ఉదయం 10:30 గంటలకి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అవిశ్వాస తీర్మానం పైన